మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వాళ్ళిద్దరూ ఒకే గూటి పక్షులు, పైగా ఒకే జిల్లాకు చెందిన నేతలు కూడా. ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించారు. కానీ వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా, వేరువేరు పార్టీలో ఉన్నా ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా కత్తులు దూసుకుంటూనే ఉంటారు. రాజకీయ పరిణామాల్లో ప్రస్తుతం వేరువేరు పార్టీల్లో ఉన్న ఈ నేతల మధ్య మరోసారి పొలిటికల్ వైరం రచ్చరాజిస్తుంది. సినిమా డైలాగ్స్ లెవెల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు? వీరి మధ్య ఉన్న వైరం ఏంటి? రాజకీయాల్లో కొంతమంది నేతలుంటారు. వారు ఒకే పార్టీలో ఉన్నా, వేర్వేరు పార్టీలో ఉన్నా చిరకాల ప్రత్యర్థులుగానే ఉండిపోతారు. రాజకీయ వైరం నిప్పులు కక్కాల్సిందే. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఒకరి పెత్తనాన్ని ఒకరు అస్సలు సహించరు. నువ్వా నేనా అనే రేంజ్లో తలపడుతుంటారు. రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఇప్పుడు అలాంటి ఆధిపత్య పోరే కొనసాగుతోంది. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఉప్పు నిప్పులా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఒకరు అధికార పక్షంలో, మరొకరు ప్రతిపక్షంలో ఉండటంతో వీరి మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులైన కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. టీడీపీ నుంచే ఇద్దరు పొలిటికల్ అరంగేట్రం చేశారు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన స్థాయికి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో మళ్లీ గులాబీ గూటికి చేరారు. ఎక్కువ శాతం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వీరి మధ్య అస్సలు పొసిగేది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒకే జిల్లా కావడంతో ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆధిపత్య పోరు కొనసాగేది. కారు పార్టీలోనూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. తెలంగాణలో అధికార మార్పు తర్వాత అనూహ్యంగా కడియం కాంగ్రెస్లో చేరటంతో పొలిటికల్ ప్రత్యర్థులుగా మరోసారి ఢీ అంటే ఢీ అంటున్నారట. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు కొంతకాలం ఒకే పార్టీలో, మరికొంతకాలం వేర్వేరు పార్టీలో కొనసాగుతూ జిల్లాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఒకరినొకరు తొక్కేయడం కోసం, వేరువేరు పార్టీలో ఉన్నప్పుడు ఒకరిని మరొకరు ఇరుకున పెట్టడం కోసం రాజకీయ ఎత్తులు వేస్తూ తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకుంటారు. ఒకే పార్టీలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాల్లో తమ మాట నెగ్గించుకునే వర్గపోరును కొనసాగిస్తే, వేరువేరు పార్టీలో కొనసాగినప్పుడు జిల్లాలో ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతూ ఈ ఇద్దరు నేతలు వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తున్నారు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఇద్దరూ బయటికి మాత్రం సన్నిహితులుగానే ఉంటారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరు నేతలు అప్పుడు ఒకరినొకరు తొక్కేసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కడియం, దయాకర్ రావులు తర్వాత టీఆర్ఎస్ పార్టీలోనూ చక్రం తిప్పారు. దయాకర్ రావు కంటే ముందే టీఆర్ఎస్లోకి వచ్చిన కడియం దయాకర్ రావుని టీఆర్ఎస్లోకి రాకుండా అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా వీరి మధ్య విభేదాలు తారాస్థాయిలో కొనసాగేవి. ఒకే పార్టీలోకి రాకముందు ఈ ఇద్దరు నేతలు నేరుగా ఎదురుపడి తిట్టుకున్న సందర్భాలున్నాయి. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016లో దయాకర్ రావు కూడా టీఆర్ఎస్లోకి వచ్చారు. ఆ టైంలో వీరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. 2018కి ముందు కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా వరంగల్ జిల్లాలో ఆధిపత్యాన్ని చెలాయిస్తే 2018 ఎన్నికల తర్వాత దయాకర్ రావు మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో పరిస్థితులు మారిపోయాయి. దయాకర్ రావు ఓటమి చెందటం, కడియం శ్రీహరి పార్టీ మారటంతో మళ్లీ ఇద్దరూ వేరువేరు పార్టీలో పనిచేస్తున్నారు. వీరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ మారగానే కడియం శ్రీహరి మరోసారి నమ్ముకున్న నేతలను మోసం చేశాడని దయాకర్ రావు విమర్శించారు. కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం 100 కోట్ల రూపాయలకు కక్కుర్తిపడ్డారని కడియం శ్రీహరి తీరును తప్పుబట్టారు ఎర్రబెల్లి. కడియం శ్రీహరి సైతం ఎర్రబెల్లి దయాకర్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. తాను పార్టీ మారిన విషయాన్ని దయాకర్ రావు మర్చిపోతున్నాడంటూ గుర్తు చేశారు. వరంగల్ జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు పంటల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దయాకర్ రావుకి, కడియం శ్రీహరికి మధ్య మాటల యుద్ధం మొదలైంది. పంటలకు నీళ్లు అందించని దద్దమ్మ కడియమని ఎర్రబెల్లి విమర్శిస్తే, అసలు దేవాదుల సృష్టికర్తే తాను అంటూ కడియం కౌంటర్ ఇచ్చారు. దేవనూరు అటవీ భూముల కబ్జాలపై బీఆర్ఎస్ కడియంను టార్గెట్ చేసింది. అటవీ భూములను దోచుకునే పనిలో కడియం పడ్డారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తే, భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే గులాంగిరి చేస్తానంటూ సవాల్ చేశారు కడియం. వరంగల్లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి బ్రోకర్ లాంటోడని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదన్నారు.
అందుకే ఉన్నన్ని రోజులు దోచుకునే పనిలో పడ్డారని విమర్శించారు. 4 మంత్రి పదవుల కోసం 32 మంది ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. ఇందులో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా మిగతా వారు బయటకొస్తారు. అందుకే మంత్రి పదవులు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నారని దయాకర్ రావు ఆరోపించారు. మనవరాలు వయసున్న యశస్విని రెడ్డి చేతిలో దయాకర్ రావు ఓడిపోవడంతో ఆయన మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడని కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. 50,000 పైచిలుకు ఓట్లతో ఓటమి చెందినప్పటి నుంచి ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని కొట్టిపారేశారు. కడియం శ్రీహరి దయాకర్ రావుల మధ్య డైలాగ్ వార్తో వరంగల్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. కడియం శ్రీహరి ఒకవైపు పల్లా రాజేశ్వరరెడ్డి రాజయ్యలతో పోరు పడుతూనే మరోవైపు దయాకర్ రావును ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వరంగల్ జిల్లాలో నెలకొన్నాయి. చూడాలి మరి ఈ పరిస్థితులు ఎప్పటిదాకా కొనసాగుతాయో.